Hi everyone, welcome back to the channel. Today, I'd like to talk about the film industry. You have probably watched Telugu filmmakers recent press meets. చూసే ఉంటారు కదండి. ఈ మధ్యకాలంలో తెలుగు ఫిల్మ్ మేకర్స్ పెట్టినటువంటి ప్రెస్ మీట్లు చూసే ఉంటారు కదా. వాటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? The Telugu film industry is in deep distress because audiences aren't coming to theaters. And many cinema halls are even being demolished. ఇప్పటికే చాలా థియేటర్లను కూల్చేశారండి. This is happening simply because movies lack freshness. సినిమాల్లో ఆ నావెల్టీ, కొత్తదనం అనేది మిస్ అవుతుందండి. అయితే ఇక్కడే మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. యూ మస్ట్ హావ్ నోటీస్డ్ దట్ మెనీ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ హూ మేక్ తెలుగు ఫిల్మ్స్ యూజ్ మోర్ దెన్ 50% ఇంగ్లీష్ డ్యూరింగ్ ఇంటర్వ్యూస్ ఆర్ మూవీ ప్రమోషన్స్. ఈ విషయంలో నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే not a single one of them thinks outside the box to experimentally make a socially useful film in English with a big hero and see if audiences would welcome it. ఒక్కరు కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడం లేదండి. See, if making a movie entirely in English isn't possible, they could do 80% English, 20% Telugu. They can keep Telugu where they do not want to compromise, like in songs or crucial dialogues, and use English predominantly everywhere else. అంటే సినిమాలో ఎక్కువ భాగం ఇంగ్లీష్లో ఉండేలాగా చూసుకోవాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే సినిమాని అభిమానించే వాళ్ళు, అంటే సినిమాల్ని ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారంటే దే మేక్ అ స్ట్రాంగ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ and repeat the dialogues of their favorite actors. So వాళ్ళు అలా చేసినప్పుడు when they do that, they would get a great opportunity to improve their English. కదా? If filmmakers release a movie with a clear message that the film's primary objective is to help today's youth learn English, I'm sure parents will happily give their children money and send them to theaters. ఇప్పుడున్నటువంటి యువత వాళ్ళంతా దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళండి. దే మైట్ నాట్ బి ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ బట్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్. వాళ్ళు ఇంగ్లీష్ అర్థం చేసుకోగలుగుతారు. ఈ జనరేషన్, కొత్తదనాన్ని కోరుకుంటున్నటువంటి ఈ జనరేషన్కి సినిమాలు చూడటం ద్వారా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనే సత్యాన్ని అర్థమయ్యేలా చేస్తే ఐఎమ్ షూర్ ద డేస్ విల్ రిటర్న్ వెన్ ఆల్ థియేటర్స్ ఆర్ బజింగ్ విత్ ద క్రౌడ్స్ అగైన్. మళ్ళీ సినిమాలకు థియేటర్లకు జనాలు ఎగబడి మరీ వచ్చేటువంటి రోజులు వస్తాయండి. సో త్రూ దిస్ ద ఫిల్మ్ మేకర్స్ వుడ్ బి డూయింగ్ గుడ్ ఫర్ సొసైటీ ఆన్ వన్ హ్యాండ్ while making excellent profits on the other. So ee rakanga I hope at least one director thinks in this direction and make a great movie with a big hero in English. So ee vishayam paina మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నానండి. Please share your opinions on this in the comments. Thanks for watching.